నా మీద బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు, దాంతోపాటుగా కొంతమంది జనసేన చోటామోటా నాయకులు, దానికి తోడు ఆంధ్రజ్యోతి, దానికి తోడు ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ అంట వాళ్ళు నా మీద చాలా ఆరోపణ చేశారు. అంబటి రాంబాబు గారు ఫేక్ ఫోటోలు రిలీజ్ చేసి గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. అంబటి రాంబాబు ఆతృత, అంబటి ఆత్రం అంట. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చెప్తున్నాడు, అంబటి ఆత్రం, ఏదో రాంగ్ ఫోటోలు ప్రొడ్యూస్ చేశారు, రాంగ్ ఫోటోలు సాక్షికి రిలీజ్ చేశారు అని చెప్తున్నా. దానికి కూడా సమాధానం చెప్తా, మీరు కూడా సమాధానం చెప్పండి. ఇది సాయి కృష్ణ ఫోటో, ఒప్పుకుంటారు అందరూ? ఇది సాయి కృష్ణని కొట్టినటువంటి చిత్రాలు నేనే రిలీజ్ చేశా. ఇది సాయి కృష్ణ గోల్డ్ పీకినటువంటి ఫోటోలు నేనే రిలీజ్ చేశా. ఇది సాయి కృష్ణ కాలు కొట్టిన దెబ్బలు నేనే రిలీజ్ చేశా. ఇది సాయి కృష్ణ మృతదేహం నేనే రిలీజ్ చేశా. ఇవన్నీ ఫాల్స్ అంటున్నారు. అంటే ఎన్ని ఫాల్స్ అని ప్రచారం చేస్తున్నాను అంటే మీ ఉద్దేశం ఈ కుర్రోడికి ఏం జరగలేదనిగా, అంటే ఈ కుర్రోడు బతికే ఉన్నాడనిగా అనేగా. ఏమయ్యా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బతికే ఉన్నాడనేగా, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు బ్రతికే ఉన్నాడనిగా. ప్రొడ్యూస్ చేయండి 29వ తారీఖున, నా తప్పని ఒప్పుకుంటా, మీకు దండం పెడతా, తప్పని ఒప్పుకుంటా నేను. ఈ కుర్రోడిని ప్రొడ్యూస్ చేయండి రేపు 29వ తారీఖున. అతి దారుణం చేసి నా మీద తప్పు పెడతారా? నా తప్పు అయితే ధైర్యంగా తప్పని ఒప్పుకుంటా, గుర్తుపెట్టుకోండి. దీనిలో గుండెలు పగిలి ఒక తల్లి ఆర్ద్రత చూసి సపోర్ట్ చేశాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున. రాజకీయం కోసం కాదు, రాజకీయం కోసం చాలా చేయొచ్చు, ఇది కాదు అని అంటాడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. జనసేన నాయకులు నవీన్ రెడ్డి మృతదేహం ఫోటో చూపించి సాయి కృష్ణదని ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. నేను ఫేక్ ప్రచారం చేస్తున్నాను, ఓకే, నేను ఫేక్ ప్రచారం చేస్తున్నా, వాస్తవం చెప్పండి. ఏమండి జనసేన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, వాస్తవం ఏంటి చెప్పండి అంటారు. అంబటి విడుదల చేసిన సాక్షిలో ప్రచారం చేసిన ఆ చిత్రాలే, మృతదేహం ఎక్కడుందో ఫోటోలు ఎవరు తీశారో కోర్టుకు చెప్పాలి, లేదంటే అవి ఫేక్ ఫోటోలను అంగీకరించి క్షమాపణ కోరాలి ఎమ్మెల్యే బొలిశెట్టి. మృతదేహం ఎక్కడుందో ఫోటోలు ఎవరు తీశారో కోర్టుకు చెప్పాలి, చెప్తా, ఐఎమ్ రెడీ. కోర్టుకు పిలిపించు. మిస్టర్ బొలిశెట్టి సోదరా, తాడేపల్లిగూడెంలో కేసు పెట్టు, స్వయానేలి కేసు పెట్టు, కేసు రిజిస్టర్ చేయి. అంబటి రాంబాబు ఫేక్ ఫోటోలు పెట్టాను, కేసు రిజిస్టర్ చేయి, పోలీస్ చేత పిలిపించు, వస్తా, చెబుతా. ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తా, ఈ ఫోటోలు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరు తీశారో, ఎవరు చూపించారో, ఎలా వచ్చాయో నేను చెప్తా. పెట్టు, నేనేం భయపడను. మిస్టర్ సోదరా, పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే పెట్టుంటావు నువ్వు, ప్రెస్ మీట్ లేకపోతే పెట్టవు. నేను అడుగుతా ఉన్నా, కేసులు భయపడతావా? 36 కేసులు పెట్టారు చంద్రబాబుని తిట్టానని, 18 రోజులు జైల్లో పెట్టారు, దేశం అంతా తిప్పుతున్నారు. జడమే. నేను ఫేక్ ఫోటోలు పెట్టాను, క్షమాపణ చెప్పమని కోర్టులో చెప్పమని అడుగుతున్నావు కదా, కోర్టుకు వస్తా, పోలీస్ స్టేషన్కి వస్తా, పెట్టు, కేసు పెట్టు. ఒక ఆయన చోటా మోటా నాయకుడు జనసేన ఆయన అంటున్నాడు కేసులు పెడతామని, పెట్టుకోండి. గుంటూరులో కూడా ఎవరో కేసు ఇచ్చారని, పెట్టుకోండి కేసులు. నేను ఫేక్గా, మీరు ఫేక్. మనిషిని చంపి దుర్మార్గంగా వ్యవహరిస్తుంది మీరు. ఏమండి నాకు తెలియకొడుతా, ఈ సాయి కృష్ణ యొక్క మేనమావ ఏం చెప్పాడు మొన్న, మెడలో ఏం వేసుకున్నాడు? టీ కప్పు, గ్లాసు. మేము జనసేన అన్నాడు ఆయన. మేము పవన్ కళ్యాణ్ కోసం ప్రయత్నం చేశాం, లోకేష్ కోసం ప్రయత్నం చేశాం. నేను చెప్పాడా? చనిపోయిన మేనలుడి తరువాత చెప్పాడు మేము జనసేన అని చెప్పాడు. ఏమండి
వాళ్ళు జనసేన కాదా చెప్పండి? ఏమండి బొలిశెట్టి వారు పలకరించారంటే వెళ్ళి పలకరించారా ఆ కుటుంబాన్ని? మేలు పలకరించాం. పలకరిస్తే ఏంటి మీ కడుపు మంట? అమ్మ పెట్టదు, అడుక్కు తినివ్వదు. మీరు సపోర్ట్ చేయరు, మా బోటు వాళ్ళు సపోర్ట్ చేస్తే మా మీద తట్టలు బుడదేస్తారు. ఇదేనా మీకు సిగ్గుంది? మీ జనసేనకు కష్టపడి పనిచేసినటువంటి కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే పలకరించడానికి వెళ్ళారు. వెళ్ళకపోయారు పో, రాజీకి వెళ్తారా? సిగ్గుందా మీకు? మీ ఇన్ఛార్జ్ వెళ్ళి 10 ఇస్తాం, 25 ఇస్తాం, 30 ఇస్తాం, నాగరాజుతో రాజీ పడండి అని చెబుతారు. సిగ్గుందా మీకు? నేను అర్థం కాలా? నేను చెప్పిన మాటలు కాదు ఇవి. సాక్షాత్తు చనిపోయిన కుర్రవాడు మేనల్లుడు నవరంగ్ చెప్పాడు. మేము చెప్పాలా? ఆంటీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. సిగ్గుందా మీకు? మీకు సిగ్గుందా? జనసేనకని అడుగుతా ఉన్నా, బాధపడి అడుగుతా ఉన్నా, మీ మీద కోపంతో కాదు, బాధపడి అడుగుతా ఉన్నా. ఇక్కడ దాకా ఎందుకు? మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఓకే, సమాజంలో కొంతమంది సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. తల్లి ఏమడుగుతుందయ్యా? తల్లి ఏమడుగుతుంది చెప్పండి? తల్లి దోషుడు భస్మం అడుగుతుందయ్యా. జనసేన వారు దోషుడు భస్మం అడుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ వేస్తారో వెయ్యరో పక్కన పెట్టండి, దోషుడు భస్మం ఇవ్వగలరా మీరు? పవన్ కళ్యాణ్ గారితో చెప్పి, చంద్రబాబుతో చెప్పించి దోషుడు భస్మం ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు కుటుంబానికి అండగా ఉంటాడంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత పొద్దున్నే కుటుంబానికి అండగా ఉంటాడంట. అప్పుడు దాకా అండగా ఉండడు. దోషుడు కాకపోతే గుప్పిడి ఇవ్వండియా. ఆ తల్లి ఆత్రత తగ్గిద్ది. అది లేదు. నా మీద బ్యాడ్ ప్రాపగాండా అంటే రాంబాబు కలగ చేసుకోకపోతే ఇది తొక్కేసేవడం అనే కుట్రగా మీది. అంతేనా? ఏమండి బొలిశెట్టి వారు? అంతేగా బ్రదర్? తొక్కేస్తావా? ఒక నిండు ప్రాణాన్ని పోలీస్ స్టేషన్లో దారుణంగా హత్య చేసేస్తే దాన్ని తొక్కేస్తారా జనసేన వాళ్ళు? వాళ్ళెవరు? మా కార్యకర్తలు కాదు, మీ కార్యకర్తలు. మీ కార్యకర్తలను మీరు పలకరించరు, మేము పలకరిస్తే మా మీద బురద జల్లుతారు. శభాషానలయ్యా మీరు. మీకంటూ మనసుంటే, మేము పలకరించలేకపోయినా అంబటి రాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పలకరించారు, వారికి న్యాయం చేయడానికి దోహదపడ్డారని మీరు మమ్మల్ని శభాషానాలి. డైరెక్ట్గా అనకపోయినా రహస్యంగా అనాలి. కానీ మా మీద బురద జల్లటం, మా మీద ప్రెస్ మీట్లు పెట్టడం, మా మీద కేసులు పెడతా అని నన్ను బెదిరించడం, ఈ ఫేక్ ఫోటోలు అనటం, మనిషి బతికున్నాడని చెప్పటం సిగ్గుండాలి మీకని మనం చేస్తున్నా. 100% చెప్తున్నా. మనిషిని చంపేశారు. ఓన్లీ నాగరాజు కాదు, చాలామంది పోలీస్ అధికారుల పాత్ర ఉంది దీనిలో. A1 నారా చంద్రబాబు నాయుడు, A2 హోంమంత్రి, A3 డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, A4 కమిషనర్ రాజశేఖర్ బాబు, A5 మాత్రమే నాగరాజు. నాగరాజు తర్వాత చాలామంది ఉన్నారు. కానిస్టేబుల్స్, లాఠీలు తెచ్చినవాడు, కొట్టినవాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళి మందేసినవాడు, అక్కడి నుంచి తీసుకెళ్ళి శ్మశాన వాటకంలో తగలేసినవాడు, కారు నైపినవాడు, కారు నడిపినవాడు, ముందు స్కూటర్ నడిపినవాడు, వీళ్ళందరూ కూడా మొత్తం రెస్పాన్సిబుల్. వీళ్ళందరూ తేలాలి. ఒక్క నాగరాజును బలి చేసేస్తావా చంద్రబాబు? ఏమండి హరీష్ కుమార్ గుప్తా గారు, ఏమండి రాజశేఖర్ బాబు గారు, ఒక్క నాగరాజును బలి చేసేసి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారా? ఇంపాసిబుల్ అని మనం చేస్తున్నా. ఇది భారత సమాజం, భారత రాజ్యాంగం ఉన్నది ఇక్కడ. ఏదో ఒక డోర్ తెరుచుకుంటుంది. అన్ని డోర్లు మూసేస్తున్నారు మీరు, టక టక టక. ఏదో ఒక డోర్ తెరుచుకుంటుంది. న్యాయస్థానం డోర్లు మాత్రం మీరు ముయ్యలేరు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక న్యాయస్థానం డోర్ తెరుచుకుంటుంది. ఈ పేరుపోగు క్రాంతి కుమార్ మీద కూడా ఎంక్వైరీ చేయాలి, దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. దీనికి న్యాయం చేయరా? అడగట్లేదు వాళ్ళు, అందుకని న్యాయం చేయరు. కానీ జరిగిన తర్వాత బయటకు వచ్చింది కదా, దాన్ని కూడా పిలిచి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తానని. నేను మనవి చేస్తున్నా, ఈ 2 విషయాల్లో, దీనిలోనూ సాయి విషయంలో కానీ, లేదా ఈ పేరుపోగు క్రాంతి కుమార్ విషయంలో కానీ, ఈ 2 విషయంలో కూడా మీ వల్ల కాదు. ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. ఈ 2
ఒకటి ఆత్మహత్య, ఒకటి దారుణ హత్య. ఇది కూడా దారుణ హత్యే. ఈ రెండిటి మీద, ఈ రెండే ఉన్నాయో ఇంకా ఉన్నాయో కృష్ణలంకలో, వీటన్నిటి మీద సిబిఐ ఉన్నత అధికారులతో, ఉన్నత సంస్థతో, సిబిఐతో జరిపితే మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి, లేకపోతే వాస్తవాలు బయటికి రావు. దట్ ఈజ్ అవర్ డిమాండ్. ఈ రెండు మరణాల పట్ల సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు కూడా మా కంఠం, వైఎస్ఆర్ కంఠం ఆగదు. ముందుకు వెళ్తాం, దీన్ని ఉద్యమ రూపం ఇస్తాం. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ పడేంత వరకు పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఎన్ని చేసినా పాపం. అలాగే పేరుపోగు వెంకటేశ్వరరావు గారు, ఆయన ఈ పేరుపోగు క్రాంతికుమార్ యొక్క తండ్రి, ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే, కమిషనరేట్కి ఆయన రిపోర్ట్ ఇచ్చాయంట, మావాడు కనపట్లేదని, అది తొక్కిపెట్టారంట. ఏం జరుగుతుంది? కమిషనరేట్ ఇక్కడేమో మరణం జరగటం, కమిషనరేట్లో కంప్లైంట్ ఇవ్వటం, కమిషనరేట్ తొక్కేయటం. ఇక్కడే మావాడు పోయాడండి చూడమంటే కమిషనరేట్లో ఇవ్వటం, తొక్కేయటం. ఏంటిది? ఎంత చైన్ ఆఫ్ యాక్షన్ కదా. మనుషుల్ని చంపటం, బయటికి రాకుండా చేయటం. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా ఈ సమాజంలో? పోలీసులే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలనేది ఇక్కడ పాయింట్. నేను మనవి చేస్తున్నా, చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో. నా బాధంతా ఒకటే, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీకి చెందిన వాళ్ళు, వాళ్ళ కోసం కష్టపడిన వాళ్ళు, వాళ్ళకింత జరుగుతుంటే పలకరింపు లేనటువంటి పరిస్థితి ఉండటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఫైనల్గా టోటల్గా ఈ రెండిటి విషయాల మీద కూడా, ఈ రెండు మరణాల మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్సర్న్గా ఉంది. మా పద్ధతి ఏంటంటే, ఏదో వ్యక్తులుగా కాదు, టోటల్గా సిస్టంలో పోలీసులు ఇంత దౌర్భాగ్యంగా పనిచేస్తున్నారు, ఇంత దుర్మార్గంగా పనిచేస్తున్నారు, పోలీసులే క్రిమినల్స్గా ప్రవర్తిస్తున్నారు, పోలీసులే రౌడీలుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ వ్యవస్థ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగి దాన్ని నివారించవలసినటువంటి బాధ్యత ఉన్నది అనే ఉద్దేశంతో వీఆర్ గోయింగ్ టు ఫైట్. దీనిలో ఏం జరిగింది? పోయినవాడు రాడు. కానీ ఈ వ్యవస్థ కుళ్ళిపోతుంది కాబట్టి ఈ వ్యవస్థ మీద పోరాటం చేయాలని, ఈ వ్యవస్థను కంట్రోల్ చేయాలనేటువంటి కన్సర్న్తో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. మరొకసారి చెబుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ వేస్తే తప్ప ఈ రెండు కేసుల్లోనూ వాస్తవాలు బయటకు రావు. కాబట్టి ఈ పేరుపోగు క్రాంతికుమార్, అదేవిధంగా గాదే సాయికృష్ణ, ఈ రెండు మరణాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయవలసినటువంటి అవసరం ఉంది. వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానికోసం మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.